సమీప భవిష్యత్తులో శ్రీకృష్ణుడు మరల వచ్చుచున్నాడు. ఈనాడు వార్తాపత్రికల్లో ప్రతిరోజు కరువులు, వరదలు, హింసాకాండలు మొదలైన వార్తలు చదువుచున్నాం. ప్రకృతిలోని పంచతత్వాలు మానవుని దుఃఖపెట్టుచున్నాయి. వాతావరణం కలుషితమైపోయింది. అత్యాచారములు, విషయ వికారములు, అధర్మం పెచ్చుపెరిగి ప్రపంచమంతయు కీకారణ్యమైనది. కానీ ఒక సమయంలో ఈ విశ్వంలో సంపూర్ణ సుఖశాంతులు వెల్లివిరిసే సామ్రాజ్యం పూల తోట వలె ఉండేది. ప్రకృతి కూడా సాత్వికంగా ఉండటం వలన ఎలాంటి ప్రాకృతికమైన ఆపదలు లేవు. మానవులు సత్వ ప్రధానులై ఆనందమైన జీవితమును గడిపేవారు. ఆ సమయంలో ప్రపంచమే ఒక స్వర్గం. దీన్నే సత్యయుగం అంటారు. ఆ కాలమందలి రాజు ప్రజలు అను భేదం లేక అందరూ పవిత్రులు, శ్రేష్టాచారులుగా ఉండుట వలన విశ్వమంతటా సమృద్ధిగా సుఖశాంతులు నెలకొని ఉండేవి. వారికి బంగారుమయమైన రత్నస్తగ కిరీటము మరియు పవిత్రతా కిరీటము ఉండేవి. శ్రీ రాధా శ్రీ కృష్ణులే సత్యయుగ సృష్టిలో ప్రథమ మహారాజకుమారి, మహారాజకుమారుడు. స్వయంవరం తర్వాత వీరికి శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణులను పేర్లు స్థిరపడతాయి. వారి రాజ్యంలో అందరూ శ్రేష్టాచారులు, నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు. ఆనాడు సింహము, గోవు ఒకే రేవులో నీరు తాగేవి. అనగా పశుపక్షాదులలో సైతం సంపూర్ణ అహింస ఉండేది. ఆనాటి రాజ్యంతో పోల్చి చూస్తే నేటి మానవుడు పూర్తి వికారి, అశాంతి, దుఃఖమయ జీవి. ఈ ప్రపంచమే ఘోర నరకం. స్త్రీ పురుషులంతా కామాది విషయ వికారములకు వశమై దుఃఖంలో మునిగిపోయారు. కావున పరమ శిక్షకుడు, పరమ సద్గురువైన పరమాత్మ శివుడు, వత్సలారా, మీరు జన్మ జన్మాంతరముల నుండి ఓ ప్రభు మమ్మల్ని అశాంతి, దుఃఖముల నుండి విడిపించి ముక్తిధామమునకు, స్వర్గమునకు తీసుకొని వెళ్ళు తండ్రి అని పిలిచారు. కావున నేను తిరిగి ఇప్పుడు మిమ్మల్ని ముక్తిధామమునకు తీసుకొని వెళ్ళుటకు వచ్చాను. ఇదే మీ అంతిమ జన్మ. ఇప్పుడు పవిత్రులై, యోగయుక్తులై పావన సత్యయుగంలో జన్మించుటకు సిద్ధం కండి అంటున్నారు. భవిష్యత్తులో శ్రీకృష్ణుని రాజ్యం రానున్నది. ముందు విషయ వికారమయమైన ఈ కలియుగం ఆటంబాంబులు, ప్రకృతి ప్రకంపనములు, గృహయుద్ధముల ద్వారా మహా వినాశనమైన తర్వాత సకల సౌభాగ్య విలసితమైన శ్రీకృష్ణుని రాజ్యపాలన మొదలవుతుంది. పక్క చిత్రంలో భూగోళంపై మధుర మురళి వాయిస్తున్న శ్రీకృష్ణ చూస్తున్నారు. ఇప్పుడు సమస్త విశ్వము శ్రీకృష్ణుని ఏకఛత్రాధిపత్యంలోనికి రాబోతుంది. అక్కడ ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే మతం ఉంటుంది. శ్రీకృష్ణుడు ద్వాపర యుగాంతంలో వస్తారని చాలామంది భావన. కానీ సర్వగుణ సంపన్నుడు, షోడశ కళా సంపూర్ణుడు, సంపూర్ణ పవిత్రుడకు శ్రీకృష్ణుడు రజోప్రధానమైన ద్వాపరయుగంలో ఎలా వస్తారు? సూరదాసు శ్రీకృష్ణ దర్శనం కోసం తన అపవిత్ర నయనాలు పెరికి వేసుకున్నాడు. మీరాబాయి పవిత్రత కోసం విషమును కూడా తాగినది. అటువంటప్పుడు దేవత అయిన శ్రీకృష్ణుడు అపవిత్ర దృష్టి గల ద్వాపరయుగంలో ఎలా రాగలడు? శ్రీకృష్ణుడే స్వయంవరం తర్వాత నారాయణుడు అవుతాడు. అందువల్లనే శ్రీ నారాయణుని బాల్య చిత్రములు గాని, శ్రీకృష్ణుని వార్ధక్య చిత్రములు గాని లభించవు. శ్రీకృష్ణుడు సత్యయుగ పావన సృష్టి ప్రారంభంలో వచ్చాడు. మరలా అతి త్వరలో రానున్నాడు. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత జ్ఞానదాత ఎవరు? ఈనాటి మానవులకు జ్ఞానసాగరుడకు కళ్యాణకారి శివపరమాత్మ మానవ కళ్యాణార్థం బోధించిన జ్ఞానమేది? అది ఏ శాస్త్రమో కూడా తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. గీతా జ్ఞానం భగవత్తమైనదని భావిస్తూనే మరొక పక్క గీతా జ్ఞానమును శ్రీకృష్ణుడు ద్వాపర యుగాంతమున యుద్ధరంగంలో అర్జునికి రథసారిదై బోధించాడని భావిస్తాం. గీతాజ్ఞానం ద్వాపరయుగంలో కాదు, సంగమయుగంలో బోధించబడినది. నిజానికి నిరాకార పరంపిత పరమాత్మయే గీతాజ్ఞానమును శ్రీకృష్ణుడు జన్మించక ముందే ఉపదేశించారు. గీతాజ్ఞానమును ధారణ చేసినందువలన అతడు సత్యయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. గోపేశ్వరుడైన పరమాత్మ శివుడే శ్రీకృష్ణుడు కూడా పారలౌకిక పిత. గీత శ్రీకృష్ణునకు జనని. గీతాజ్ఞానం ధర్మ సంస్థాపన కొరకు బోధింపబడినదని ప్రతి వారికి తెలిసిన విషయమే. గీతలో భగవంతుడు నేను అధర్మమును నశింపజేసి సత్యధర్మ స్థాపన గావించుటకే అవతరించునని యదా యదా ధర్మస్య అని స్పష్టంగా చెప్పారు. అందువలన భగవంతుడు అవతరించి గీతాజ్ఞానం ఇచ్చిన తర్వాత ధర్మపూరితమైన దేవతా సాంప్రదాయ స్థాపన కావాలి. కానీ నేడు ద్వాపర యుగాంతమున అతి ధర్మహాని, అత్యంత తమో ప్రాధాన్యత, అసురీ సంప్రదాయం కల కలియుగం ప్రారంభమైనదని అందరికీ తెలిసిన విషయమే. భగవంతుడు ద్వాపర యుగాంతమును గీత బోధించాడని భావిస్తాం. గీతా జ్ఞాన దాతయగు భగవత్త అవతారమునకు ఫలితం అధర్మ యుగారంభమేనా అని ప్రశ్నించుకుంటే వారికి కాదు అనే సమాధానం లభిస్తుంది. భగవత్ అవతరణ తర్వాత కలియుగం ప్రారంభమైనదని తలుచుట అతన్ని నిందించుడే అవుతుంది.
ఎందుకంటే భగవత్ అవతరణ యొక్క ముఖ్యోద్దేశం ఆసురీ ప్రకృతిని వినాశనం చేసి ధర్మమును సంపూర్ణంగా స్థాపించి నరుణ్ణి శ్రీమన్నారాయణిగా మార్చి సద్గతినిచ్చుటయే. సృష్టికి బీజరూపుడు సత్యస్వరూపుడగు పరమాత్మ అవతరించిన తదనంతరం నూతన సృష్టి వృక్షం కృతయుగం ఆరంభమవుతుంది. ఒకవేళ గీతాజ్ఞానం ద్వాపర యుగాంతంను ఇచ్చినట్లయితే తమోప్రధానమైన కలియుగంలో దాని పుణ్య ప్రారబ్ధమును అనుభవించలేం కదా. ఈనాటికి దీపావళి రోజుల్లో శ్రీ లక్ష్మిని ఆహ్వానించుట కొరకు భారతీయులు తమ తమ గృహములను పరిశుభ్రంగా చేసి అందంగా అలంకరించి దీపాలు వెలిగిస్తారు. దీనివలన అపవిత్రత అంధకారం ఉన్న చోట దేవతలు అడుగుపెట్టరని స్పష్టంగా తెలుస్తుంది కదా. అందువలన శ్రీకృష్ణుడు లక్ష్మీపతియగు నారాయణుడు ద్వాపరయుగమున జన్మించాడనట పెద్ద పొరపాటు. మిత్రులు, బంధువులు, ప్రకృతి పదార్థములు సత్వ ప్రధానములై వెలుగొందుచుండగా ఎట్టి కలహ క్లేశములు లేనటువంటి సత్యయుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. పై చర్చ వలన శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో జన్మించలేదని, ఆ యుగాంతమున గీతాజ్ఞానం బోధించలేదని, పతిత పావనుడు నిరాకారుడుగా శివపరమాత్మయే కలియుగాంతం మరియు సత్యయుగ ఆరంభమునగు సంగమయుగంలో అతి ధర్మగ్లాని సమయంలో బ్రహ్మ తనువునందు దివ్య ప్రవేశం గావించి గీత జ్ఞానోపదేశం చేయటం వల్లనే శ్రీకృష్ణుని స్వరాజ్య స్థాపన జరిగినదని స్పష్టంగా తెలియచున్నది. శ్రీకృష్ణునకు తల్లి, తండ్రి, గురువులు ఉన్నారు. కానీ గీతాజ్ఞానమును సర్వాత్మలకు మాతాపితయకు శివుడు విశ్వాత్మలందరికీ ఉపదేశించారు. భక్తికి పరాకాష్ట జ్ఞానము. భక్తి మార్గంలో విగ్రహాల రూపంలో అంటే రాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు, దుర్గా, హనుమంతుడు, వినాయకుడు మొదలగు దేవతల రూపంలో ఆయా భక్తుల భక్తి భావనకు అనుగుణంగా కోరికలను తీర్చేవాడు జ్యోతిబిందు స్వరూపుడైన పరమాత్మయే. అదేవిధంగా భక్తులు మూఢభక్తితో సాక్షాత్కారాలు పొందాలనే తపనతో భక్తి చేసేవారికి కూడా ఆయా రూపాల్లో సాక్షాత్కారం చేసేవారు కూడా జ్యోతిబిందు స్వరూపుడైన శివపరమాత్మయే. భక్తులు అనేక జన్మలుగా చేసిన భక్తికి ఫలితంగా జ్యోతిబిందు స్వరూపుడు భగవంతుడు శివపరమాత్మ స్వయంగా వచ్చి జ్ఞానాన్ని ప్రసాదించి 21 జన్మలు స్వర్గప్రాప్తిని ప్రసాదిస్తున్నారు. భక్తి మార్గంలో చేసే ప్రతి కర్మకాండ వెనుక ఒక నిగూఢ సూక్ష్మ రహస్యం ఇమిడి ఉంది. ఆ సూక్ష్మ ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకొని చేస్తే దాని యొక్క సత్ఫలితాన్ని పొందుతారు. భక్తి ద్వాపరయుగం నుండి ప్రారంభమైన విషయం తెలిసింది కదా. ఆ ద్వాపరయుగం నుండి చేసే కర్మకాండల వెనుక దాగిన సత్యాన్ని స్వయంగా పరమాత్మ చెప్పింది పూర్తిగా ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం మర్చిపోయిన కారణంగా స్థూల రూపంలో భక్తి చేసుకుంటూ వస్తున్నాం. మనం ప్రతినిత్యం దేవాలయాల్లో చేసే పూజా అర్చనలోని రహస్యాన్ని తెలియజేస్తున్నారు. గుడికి వెళ్ళగానే గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. మరి 3 సార్లే ఎందుకు ప్రదక్షిణ చేయాలి? దీనిలో గల రహస్యం ఏమనగా పరమాత్మ శివుడు ఈ 3 లోకాల్లో పైన ఉన్న పరంధామంలో ఉంటారు. ఈ 3 లోకములను బుద్ధి ద్వారా దాటితే గాని భగవంతుడు కనిపించడు. తర్వాత గర్భగుడికి వెళ్లే ముందు గంట మ్రోగిస్తారు. దీని అర్థం ఏమనగా గంట మోగించగానే ఓంకార శబ్దం ప్రతిధ్వనిస్తుంది. అంటే ఓం అనగా నేను, నేను అనగా ఆత్మను అనే భావన లోపల ప్రతిధ్వనించాలి. అంటే నేను ఈ శరీరం కాదు, ఆత్మను అనే భావనతో ఉండాలి. గర్భగుడిలో విగ్రహం ఉన్నప్పటికీ ప్రమిద జ్యోతిని వెలిగిస్తారు. అంటే భగవంతుడు జ్యోతిర్బిందు స్వరూపుడు అని అర్థం. తర్వాత అర్చనలో పసుపు కుంకుమను ఉపయోగించటంలో గల రహస్యం భగవంతుని దివ్యధామమైన పరంధామం పసుపు ఎరుపు కలిసిన బంగారు రంగులో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. పసుపు ఎరుపు కలిసిన బంగారు వర్ణంలో శాంతి, పవిత్రత నిండి ఉంటుంది పరంధామం. ఆ తర్వాత అగరవత్తిని వెలిగించి సుగంధాన్ని వ్యాపింపచేస్తారు. దీనిలో రహస్యం పరమాత్మ నివాసధామం పరంధామం సువాసనలతో నిత్యం సుగంధభరితంగా ఉంటుంది. దేవుని ముందు మనం పుష్పాలను సమర్పిస్తాం. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు పరమాత్మనిదే అయినప్పుడు ఆయన సృష్టించిన ఈ పుష్పాలను ఆయనకే సమర్పించడంలో ఆదర్శం ఏమున్నది? మనం 2 చేతులు జోడించి భగవంతుని ప్రార్థిస్తాం. అంటే నేను ఆత్మను, నీ సంతానమును, ఎల్లవేళలా నిన్నే స్మరిస్తాను. నిరాకారి ఆత్మ నిరాకారి పరమాత్మకు సమీప సంబంధంలో ఉండాలి. దీనికి గుర్తుగానే 2 చేతులను జోడిస్తారు. మనం పూజ చేసే ముందు ప్రమిద దీపాన్ని వెలిగిస్తాం. దీని రహస్యం ఏమనగా ముందుగా నీ ఆత్మజ్యోతిని వెలిగించుకోమని అర్థం. మట్టి ప్రమిద అనగా పంచతత్వాలతో తయారైన దేహానికి గుర్తు. నూనె అనగా జ్ఞానం అనే నూనెతో ఆత్మను వెలిగించుకోమని అర్థం. దేవునిలో ఉన్న అందాన్ని చూడగలిగినప్పుడు సృష్టిలో ఉన్న అందాన్ని చూడటం తేలికవుతుంది. మనం దైవాన్ని స్మరించినప్పుడు మాత్రమే మన ఖాతాలో శాంతి, ఆనందాలు జమ అవుతాయి.
మర్చిపోతే ఖర్చవుతాయి. దేవతలు, దేవతా చిత్రాల ఆధ్యాత్మిక రహస్యాలు. ప్రతి కల్పం చివర గీతా భగవానుడైన శివపరమాత్మ గీతా జ్ఞానం, సహజ రాజయోగముల గూర్చి శిక్షణ ఇచ్చి, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారములనే వికారములపై విజయం పొందండని ఉపదేశిస్తున్నారు. ఈ జ్ఞాన రాజయోగాలను అభ్యసించి దైవీ గుణధారణ చేసిన వారే సత్యత్రేతాయుగాల్లో నిర్వికారి దేవతలుగా జన్మ తీసుకుంటారు. అయితే శివపరమాత్మ ప్రబోధించిన జ్ఞానాన్ని అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోలేక వారి వారి దైవీ గుణ ధారణలో వైవిధ్యం ఏర్పడింది. వారి పురుషార్థంలో తేడా ఉన్న కారణంగా దేవతల్లో సత్వప్రధాన దేవతలు, క్షుద్ర దేవతలుగా ఉన్నారు. శివపరమాత్మ నిష్పక్షపాతంగా అందరికీ ఒకే విధంగా జ్ఞానాన్ని ఉపదేశించినాడు. ఒకప్పుడు దేవతలుగా ఉన్నవారు పునర్జన్మలు తీసుకుంటూ కలియుగం చివరకు పతితులుగా మారుచున్నారు. ఇలా పతితంగా మారిన ఆత్మలకు జ్ఞాన రాజయోగాల శిక్షణ ఇచ్చి వికారాలపై విజయం పొందండి అని శివపరమాత్మ ఉపదేశిస్తున్నాడు. ఈ మాయపై అందరూ ఒకే విధంగా విజయం సాధించలేని కారణంగా సత్యత్రేతా యుగాల్లో వారు చేసిన పురుషార్థం అనుసారంగానే దేవతలుగా జన్మలు తీసుకుంటున్నారు. అంతేగాని దేవతలు ఏ రాక్షసులను సంహరించలేదు. హింస చేసేవారిని దేవతలు అని ఎలా అంటారు? దేవతలు కూడా మానవులే, కానీ వారిలో దైవీ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి దేవతలుగా పిలువబడుతున్నారు. ఉదాహరణ, మహాత్మా గాంధీ మానవుడే అయినను మహాత్ముడు అంటారు. కారణం ఆయన కర్తవ్యం గుణములు బట్టి తెలుస్తుంది. అందువలన ఆత్మలో ఉండే గుణాలు, శక్తులను బట్టే దేవాత్మ, మహాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ అని పిలువబడుచున్నారు. సూక్ష్మమైన మాయపై యుద్ధం చేసిన వారికే దేవతా జన్మ లభిస్తుంది. వారే ద్వాపరయుగం నుండి విగ్రహాల రూపంలో పూజింపబడుతున్నారు. అంటే శివపరమాత్మ అవతరించి ప్రబోధించుచున్న దివ్య జ్ఞాన రాజయోగములు నేర్చుకొని మాయపై విజయం పొందిన ఆత్మలు సత్యత్రేతాయుగాల్లో దేవతలుగా జన్మలు తీసుకొని స్వర్గ ప్రాప్తిని, ద్వాపరయుగం నుండి భక్తి మార్గంలో దేవతలుగా విగ్రహం రూపంలో పూజ్య ప్రాప్తిని పొందుతున్నారు. దేవతలకు అధిపతి పరమ పూజ్యుడు శివపరమాత్మ. భక్తి మార్గంలో కూడా ఆయా విగ్రహముల రూపంలో భక్తుల భావన అనుగుణంగా కోరికలు తీర్పువారు శివపరమాత్మయే. దేవతా చిత్రాలు. దేవతా చిత్రాలను గమనిస్తే చాలా విచిత్రంగా కనిపిస్తాయి. కొందరు దేవతలు అనేక భుజాలు కలిగి ఉన్నట్లుగా, భుజాల్లో ఎన్నో ఆయుధాలు కలిగి ఉన్నట్లు చూపిస్తారు. అలాగే దేవతలకు వాహనములు కూడా చూపిస్తారు. ఈ చిత్రములో ఉన్న సూక్ష్మ ఆధ్యాత్మిక రహస్యాలను శివపరమాత్మ తెలియజేస్తున్నారు. ఏ దేవత ఎటువంటి రాక్షసులను వధించలేదు అన్న విషయం ముందుగా చెప్పడం జరిగింది. తన ఆత్మలో ఉన్న సూక్ష్మ మాయను జయించి దేవతగా జన్మిస్తున్నారు. అదేవిధంగా ఏ దేవత అన్ని భుజాలు కలిగి ఉండదు. దీన్ని సైన్స్ అంగీకరించదు. దీని రహస్యం ఏమనగా, పరమాత్ముడు బోధించిన దివ్య జ్ఞానం ద్వారా ఏ ఆత్మ అయితే దివ్య గుణాలను, దివ్య శక్తులను కలిగి ఉంటుందో ఆ ఆత్మలో ఉండే శక్తులకు దివ్య గుణాలకు ప్రతీకగా చూపించారు తప్ప అన్ని భుజాలు కలిగి ఉంటారు అని కాదు. ఉదాహరణ, లక్ష్మి, సరస్వతి, గణేశుడు మొదలగు దేవతలు కమల పుష్పం మీద నిల్చున్నట్లు లేదా కూర్చున్నట్లు చూపిస్తారు. లేకపోతే చేతిలో కమల పుష్పం చూపిస్తారు. మరి కమల పుష్పం మీద కూర్చుంటే పుష్పం ఉంటుందా? ఆలోచించండి. దీని రహస్యం ఏమనగా, ఎవరైతే శివపరమాత్మ చెప్పిన శ్రీమతం అనగా సలహా ప్రకారం కుటుంబ జీవితంలో ఉంటూ కమల పుష్ప సమానంగా జీవితాన్ని సాగించి పవిత్రంగా ఉంటారో అటువంటి గొప్ప మానసిక స్థితి కలిగిన ఆత్మలే భక్తి మార్గంలో కమల పుష్పాన్ని చూపిస్తారు. అదేవిధంగా విష్ణు చక్రంను చూపిస్తారు. ఈ చక్రంను తిప్పి రాక్షసుల శిరస్సులను ఖండించినట్లుగా చెప్తారు. దీని అర్థం ఏమనగా, చక్రం అంటే స్వదర్శన చక్రం. స్వ అనగా ఆత్మదర్శనం చేసుకుంటూ బుద్ధిలో సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానం నిరంతరం తిప్పుకుంటూ ఈ పతిత భ్రష్టాచారి ప్రపంచంలో జీవిస్తూ మాయను తనలో రానివ్వకుండా తీవ్ర పురుషార్థం ప్రయత్నం చేసిన దానికి గుర్తుగానే చక్రాన్ని చూపించారు. ఈ విధంగా చూస్తే దేవతా చిత్రాల్లోని ఆయుధాలన్నీ మాయపై యుద్ధం చేసి దివ్యశక్తులను, గుణాలను కలిగి ఉన్నందుకు గుర్తుగానే చూపించారు. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మలో ఉండే దైవీ గుణాలను స్థూల రూపంలో విగ్రహంగా చూపించారని శివపరమాత్మ తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణునికి నెమలి పింఛను చూపిస్తారు. నెమలి ఏ విధంగా అయితే కన్నీటి బిందువు ద్వారా గర్భం ధరిస్తుందో అదేవిధంగా శ్రీకృష్ణుడు యోగశక్తి ద్వారా పవిత్రంగా జన్మ తీసుకుంటాడు. విష్ణు నాభి నుండి కమల పుష్పం మధ్యలో బ్రహ్మ కూర్చున్నట్లు చూపిస్తారు. దీనిలో కల రహస్యం, శివపరమాత్మ ధర్మ స్థాపనార్థం అవతరణ గావించిన ప్రజాపిత బ్రహ్మ కుటుంబ జీవితంలో ఉంటూ శివపరమాత్మ సలహానుసారంగా కమల పుష్ప సమాన జీవితాన్ని గడిపి సంపూర్ణ పవిత్రుడై రాబో జన్మలో విష్ణువుగా జన్మ తీసుకోనున్నారు. అంటే
బ్రహ్మ ఆత్మయే కృతయుగంలో నారాయణునిగా జన్మ తీసుకున్న కారణంగానే భక్తి మార్గంలో ఆ విగ్రహాన్ని చూపిస్తారు. రావణాసురుడు సీతను అపహరించినట్లుగా రాముడు యుద్ధం చేసినట్లుగా చెప్తారు. దీనిలో సూక్ష్మార్థం శివపరమాత్మ తెలియజేస్తున్నారు. సీత అనగా ఆత్మ. ఆత్మ మొదట సంగమయుగం నుండి సత్యయుగంలో జన్మ తీసుకుంటుంది. ఇది మొదటి గీత. సత్యయుగం నుండి త్రేతాయుగంలో జన్మ తీసుకుంటుంది. ఇది రెండవ గీత. త్రేతాయుగం నుండి ద్వాపరయుగంలో జన్మ తీసుకుంటుంది. ఇది మూడవ గీత. మూడవ గీత దాటగానే రావణాసురుడు సీతను అపహరించాడు. అంటే ద్వాపరయుగం నుండి మాయారాజ్యం ప్రారంభమవుతుంది. ద్వాపరయుగంలో ఆత్మ దేహాభిమానంలో పడిపోతుంది. దేహాభిమానం కారణంగా ఆత్మ వికారాలనే మాయ చేతిలో బందీ అయిపోతుంది. కలియుగం చివరకు ఆత్మలో ఈ వికారాలు బలీయంగా చోటు చేసుకుంటాయి. చివరలో శివపరమాత్మ అవతరించి జ్ఞానరాజయోగాల ద్వారా ఆత్మరూపి సీతలను వికారాలనే మాయా రావణాసురుని నుండి విడిపిస్తున్నారు. ఇది అసలు వృత్తాంతం. మారీచుడు బంగారు జింక రూపంలో వస్తాడు. అది మాయా జింక అని తెలుసుకోలేని కారణంగా సీత బంగారు జింకను చూడగానే ఆకర్షించబడి ఆ జింకను కోరుకుంటుంది. లక్ష్మణుడు అది బంగారు జింక కాదు రాక్షస మాయ అని చెప్పినా వెనుక లక్ష్మణ రేఖను దాటి సీత రావణాసురునికి వశం అయిపోయింది. అంటే పరమాత్మ లక్ష్యంను సూచిస్తున్నారు. ఇది మాయా రావణ రాజ్యం. దీనిలో ఏ విధమైన సారం లేదు. ఈ పురాతన ప్రపంచంపై నీ బుద్ధియోగాన్ని తెంచి నన్ను స్మరించండి అని చెప్తున్నప్పటికీ కూడా ఆత్మ ఈ మాయారాజ్యంలో బాహ్యంగా కంటికి అందంగా కనిపించే నాణ్యత లేని వస్తువులకు ఆత్మ ఆకర్షించబడిపోతుంది. తర్వాత ఆత్మ పశ్చాత్తాపపడుతుంది. పరమాత్మ సూచించిన లక్ష్యాన్ని వదిలేసి వినాశనమయ్యే స్థూల వస్తువుల పట్ల ఆకర్షితమయ్యి పరమాత్మ ఒడి నుండి దూరమయ్యానని. దేవతల వాహనముల యొక్క ఆధ్యాత్మిక రహస్యములు. లోక కళ్యాణం చేయుటకై మహాశివుడు నంది వాహనంపై వచ్చాడని చెప్తారు. వీటి యొక్క రహస్యాలను శివపరమాత్మ చెప్తున్నారు. జ్యోతిబిందు స్వరూపుడైన మహాశివుడు ధర్మస్థాపనార్థమై ఈ భూలోకమునందు ఒక వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా స్వీకరించి విశ్వంలో సర్వ ఆత్మలకు దివ్య జ్ఞానమును బోధించి స్వర్గంగా చేయుచున్నారు. శివలింగం అజన్మ అభోక్త అయిన శివపరమాత్మకు గుర్తు. శివలింగం ఎదురుగా ఉండే నంది పరమాత్మ ప్రవేశించిన ప్రజాపిత బ్రహ్మ శరీరానికి గుర్తు. దానినే నంది వాహనంగా భక్తి మార్గంలో చెప్తారు. గణేశునికి ఎలుకను వాహనంగా చూపుతారు. మరి ఎంతో గంభీరంగా ఉండే వినాయకుడు ఎలుక మీద కూర్చుని ప్రయాణం చేయగలడా? ఆలోచించండి. ఇందులో గల సూక్ష్మ రహస్యం ఏమనగా ఎలుక ఏ విధంగా అయితే మనకు తెలియకుండా కరిచి వెళ్ళిపోతుందో అదేవిధంగా సూక్ష్మ రూపంలో మాయ ఆత్మలో ప్రవేశించి ఆత్మను అపవిత్రం చేస్తుంది. ఆ సూక్ష్మ రూపంలో మాయ కలిగించే విఘ్నాలు గుర్తించి వాటిపై సంపూర్ణ విజయం పొందిన ఆత్మనే విఘ్నేశ్వరునిగా పూజిస్తున్నారు. ఆ సూక్ష్మ రూపంలో వచ్చే మాయను తన స్వాధీనం చేసుకుని విజయం పొందిన దానికి గుర్తుగానే ఎలక వాహనంను చూపించారు. అదేవిధంగా దుర్గకి సింహాన్ని వాహనంగా చూపించారు. మాయ ఎంతో శక్తివంతమైనది. ఆ భయంకర మాయపై విజయం పొంది ఆ మాయనే స్వాధీనం చేసుకొని స్వారీ చేసినందుకు గుర్తుగానే విజయదుర్గగా సింహవాహనం చూపించారు. పంచతత్వాలపైన పంచ వికారాలపైన విజయం పొందిన ఆత్మ గుర్తుగా విజయదశమి చేస్తున్నారు. దశ అనగా 10, హర అనగా సంహరించడం. 10 వికారాలపై విజయం పొందిన దానికి గుర్తుగా దసరా జరుపుకుంటున్నారు. సరస్వతికి హంసవాహనం చూపించారు. దీని రహస్యం ఏమనగా హంస ఏ విధంగా అయితే పాలను నీళ్లను రత్నాలను రాళ్లను వేరు చేస్తుందో అదేవిధంగా పరిశీలన శక్తి, గ్రహించే శక్తి, నిర్ణయ శక్తి ఏ ఆత్మలో ఎక్కువగా ఉంటుందో ఆ ఆత్మకి గుర్తుగానే హంసని వాహనంగా చూపించారు. ఈ విధంగా ప్రకృతిలో ఉన్న జంతువులు పక్షులను వాహనములుగా ఆ ఆత్మ యొక్క స్థితిని అనుసరించి చూపించారన్న సత్యాన్ని శివపరమాత్మ ఈ సూక్ష్మ రహస్యాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విధంగా దేవతలు వారి యొక్క వాహనముల యొక్క రహస్యాన్ని గ్రహించమని ప్రబోధిస్తున్నారు.